హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మిత్రభేదంలోని వడ్రంగి సింహం అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక వడ్రంగి ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని ఊళ్ళో అమ్ముకుని జీవించేవాడు. ఒకరోజు అతడు కట్టెలు కొట్టుకురావడానికి అడవికి వెళ్ళాడు. ఆ రోజు అతడికి ఒక సింహం ఎదురైంది. దాన్ని చూసి వడ్రంగి గజగజ వణికిపోయాడు. కొద్ది క్షణాల్లోనే తేరుకుని భయపడుతూనే 2 అడుగులు ముందుకేసి తన వద్ద ఉన్న ఆహారాన్ని సింహం ముందు పెట్టాడు. సింహం వాటిని ఆరగించింది. ఆ రోజు నుండి వారిద్దరూ మంచి మిత్రులయ్యారు. నాటి నుండి వడ్రంగి ప్రతిరోజు మంచి రుచికరమైన ఆహారాన్ని తెచ్చి సింహానికి పెట్టేవాడు. అప్పుడప్పుడు మంచి పిండి వంటలను కూడా తెచ్చి తినిపించేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. సింహం వేటాడటం మానేసింది. తన గుహలోనే ఉండడం ప్రారంభించింది. ఈ సింహానికి కాకి, నక్క మిత్రులుగా ఉండేవాళ్ళు. మృగరాజు వేటాడి చంపిన జంతువుల్ని తిని వెళ్ళిపోయిన తర్వాత ఆ కళేబరాన్ని కాకి, నక్క తినేవి. మృగరాజు వేటకు ఎందుకు రావడం లేదో అని కాకి, నక్కకు అనుమానం కలిగింది. ఈ విషయం తెలుసుకోవాలని ఒకరోజు అవి సింహం గుహకు వచ్చాయి. మృగరాజా, మీరు వేటకు రావడం లేదు, ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? అడిగాయి కాకి, నక్క. నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు. ప్రతిరోజు అతడు మంచి మంచి ఆహార పదార్థాలను వండి నా కోసం తెస్తున్నాడు. ఈరోజు అతన్ని మీకు కూడా పరిచయం చేస్తాను అంది సింహం. ఇంతలో వడ్రంగి కొంత దూరంలో కనిపించాడు. అదిగో అతడే నా మిత్రుడు అని చెప్పింది సింహం. సింహంతో పాటు కాకిని, నక్కను చూసిన వడ్రంగి చటుక్కున చెట్టెక్కాడు. మిత్రమా, చెట్టెందుకెక్కావు? వీరిద్దరూ నా మిత్రులే. వీళ్లను పరిచయం చేస్తాను. త్వరగా చెట్టు దిగి వచ్చి నీ వంటల రుచితో నన్ను సంతోషపరచు అని కోరింది సింహం. మృగరాజా, క్రూర జంతువు అయినప్పటికీ నీతో స్నేహం ఏర్పడిన తర్వాత నీ వల్ల నాకు ఎటువంటి అపాయము లేదని తెలిసిపోయింది. కానీ అరిష్టానికి మారుపేరైన కాకి, జిత్తుల మారి నక్క వల్ల ఏదైనా హాని జరగవచ్చు. ఈ అధములతో స్నేహం చేసి నీ స్థాయిని దిగజార్చుకున్నావు. ఇటువంటి మిత్రులపై నాకు నమ్మకం లేదు. వీళ్ల వల్ల నాకు ఏ క్షణాన్నైనా హాని జరగవచ్చు. అందుకే ప్రాణభయంతో చెట్టెక్కాను అన్నాడు వడ్రంగి. సింహం తన మిత్రులతో వెళ్ళిపోయిన తర్వాత వడ్రంగి చెట్టు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. అది కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.